కళ్యాణి కళ్యాణి నీకు పైసలు తీసుకొచ్చిండే. గండిగానం పైసలు ఎక్కడి? మనకి ఇన్ని రోజులు అప్పులునే అనుకుంటున్నావు కదా, ఆ అప్పులు మన అవసరం కోసం తీసుకున్నాయి కాదే. మా దోస్తుగాడు అరుణ్ గాడు ఆడు దుబాయ్ పోతా అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు. దానికి సాక్షి సంతకం నేను పెట్టినా. ఆడు దుబాయ్ తీసుకుని అటే వేయండు. వాడు పైసలు ఇస్తాడని చెప్పి సూర్యుడిగా సంతకం పెట్టినందుకు ఇన్ని రోజులు ఆ పైసలు నేను కట్టుకుంటూ వచ్చిండే. ఇప్పుడు వాడు దుబాయ్కి వెళ్ళి తిరిగి వచ్చిండు. నా పైసలు నాకు తిరిగి ఇచ్చిండే. మిత్తి అసలు అన్ని కలిసి నాకే ఇచ్చిండే. ఈ పైసలతో మన అప్పులన్నీ తీసుకోవచ్చు, ఈఎంఐ కట్టుకోవచ్చు, నిన్న హాస్పిటల్లో తిరిగిపోయచ్చు. ఇంకా అన్న దుబాయ్ పోతా అన్నాడు కదా, అన్న కూడా పైసలు ఇవ్వచ్చే. నువ్వు అంటున్నావు కానీ ఎప్పటికిలో సమ్మక్కను పెద్దగా చేసుకుందామని నువ్వు పైసలు వచ్చినాయి. నువ్వు అనుకున్నట్టే పెద్దగా చేసుకుందామే ఈసారి. ఏంది ఇన్ని రోజులు ఇంత పెద్ద నిజం దాచిపెట్టినావు నా దగ్గర? మరి ఏం చేయాలి, వాడికి షూరిటీగా సంతకం పెట్టినా అంటే నువ్వు నన్ను తిట్టవా? ఎవ్వరు కూడా ఒప్పుకోరు. అందుకే ఈ నిజాన్ని ఎవరికి చెప్పలే. నాలోనే దాచుకున్నా. ఇన్ని రోజులు నేనే బాధపడ్డా. సప్పో చేసి ఆ మిత్తి పైసలు నేనే కట్టుకున్నా. సరే తీ గణేష్, ఎక్కువ మంచితనం ఉంటే మనకే మంచిది కాదు. అయిపోయింది కానీ ఇప్పుడు మన పైసలు మనకు వచ్చినాయి కదా, ఇంకేందిగా.